హై వ్యూయర్స్, మోస్ట్ ఆఫ్ ది హౌసెస్లో పెయింట్ అనేది డ్యాంప్నెస్ రావడం ద్వారా డ్యామేజ్ అవుతుంది. ఈ చెమ్మ రావడం ద్వారా గోడ పైన ఉన్న పుట్టి అండ్ పెయింట్ అనేది బబ్బుల్ లాగా ఫామ్ అయ్యి ఊడిపోవడం జరుగుతుంది. ఇలా డ్యామేజ్ అయిన వెంటనే వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టర్స్ని కాంటాక్ట్ చేసి మనం వాటర్ సీపేజ్ ఇష్యూని సాల్వ్ చేసుకుంటాం. వాటర్ సీపేజ్ ఇష్యూని సాల్వ్ చేసిన తర్వాత గోడ లోపల యాక్టివ్ డ్యాంప్నెస్ ఉంటుంది కాబట్టి చాలామంది ఈ యాక్టివ్ డ్యాంప్నెస్ అనేది సెల్ఫ్ డ్రై అయిన తరువాత పెయింటింగ్ చేయించుకుందామని ప్లాన్ చేసుకుంటారు. కానీ దీని వలన మీకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఆ డ్యాంప్నెస్ అనేది యాక్టివ్గా ఉండడం వలన ఫంగస్ ఇష్యూస్ వస్తుంటాయి. అండ్ ఈ డ్యాంప్నెస్ అనేది మీరు అనుకున్నట్టుగా 1 వీక్ లేదా 10 డేస్ లేదా ఒక 1 మంత్ లోపు డ్రై అవ్వదు. ఈ యాక్టివ్ డ్యాంప్నెస్ అనేది డ్రై అవ్వడానికి అట్లీస్ట్ 6 మంత్స్ నుండి 8 మంత్స్ వరకు టైం పడుతుంది. సో అన్ని రోజులు మీరు పెయింటింగ్ చేయించుకోకుండా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ వాల్ మీద అయితే డ్యాంప్నెస్ వచ్చి డ్యామేజ్ అయిందో ఆ వాల్ పైన ఉన్న పుట్టిని స్క్రాప్ చేసి ఏషియన్ పెయింట్స్ డ్యాంప్ బ్లాక్ 2K 2 కోట్స్ అప్లై చేసి మనం వాటర్ ప్రూఫింగ్ పుట్టిని రెగ్యులర్గా వాడే బిర్లా వాల్ కేర్ పుట్టి కాకుండా బిర్లా వాటర్ ప్రూఫింగ్ పుట్టి అని ఉంటుంది, అది అప్లై చేసి మనం పెయింటింగ్ చేసుకుంటే ఇంటీరియర్ వాల్ లోపల ఉన్న యాక్టివ్ డ్యాంప్నెస్ అనేది బయటికి కనిపించదు. అండ్ ఆ డ్యాంప్నెస్ వలన పెయింట్కి లేదా పుట్టికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.